ఇక్కడైతే సీతక్క అయితే వీళ్ళతో మాట్లాడారు. మరి సీతక్క ఏం చెప్పారనేది తెలుసుకుందాం. అక్క ఏం చెప్పారు కదా సీతక్క మీకు? జయ శ్రీరామ్ అండి అందరికీ. సీతక్క గారు సాటి మహిళ ఉండి ఒక పదవిలో ఉండి కూడా వచ్చారు. ఇప్పుడు అందరినీ విచారించేది పోయి మేము చూసుకుంటున్నాము, అడిగినాము, చేసినాము అని మాట్లాడుతున్నారు. అయితే ఆమె అడిగే విధానం మేము భారతీయ జనతా పార్టీ మహిళలు అడగలేదు, మమ్మల్ని మాట్లాడియట్లేదు అని చెప్పి అంటున్నారు. మేము పొద్దున్న 9 గంటలకే వచ్చి ఇక్కడ కూర్చోవడం అయింది. సో మేము ఇంతసేపు టైం ఇచ్చినప్పుడు, సాటి మహిళ కోసం మేము పోరాడుతున్నాము, ఇంత టైం ఇచ్చినప్పుడు ఆమె వచ్చి ఇంత పదవిలో ఉండి కూడా ఆమె కనీసం ఒక గంట లేదా ఒక అరగంట టైం కేటాయించలేరా? మేము ఎక్కడో అక్కడ ఆమె వివరంగా చెప్పుంటే కనుక, ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే కనుక నేను లోపలికి వెళ్ళాను, ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది అని మాకు ఒక భరోసా ఇస్తే మేము కూడా గమ్ముని ఉండేటోళ్ళం అంతా. సో లోపల ఏం జరుగుతుందో తెలియక ఇంతమంది పబ్లిక్ వెళ్ళడం అంటే లోపలికి తెలీదు, సపోజ్ కాని పని. సో బయటే ఉన్నాము, మా లీడర్స్ లోపలికి వెళ్ళారు, చూశారు, వచ్చారు. వాళ్ళని కూడా మాట్లాడనీయట్లేదంట, బయటకే పంపించేశారు. సో ఇలా ఉన్నప్పుడు మీరే వచ్చి బయటకు వచ్చి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, పేషెంట్కి ఏం పర్వాలేదు, ఇది జరిగింది, మేము యాక్షన్ తీసుకుంటామంటే మేము వచ్చి న్యాయం జరగాలని చెప్పేసి మేము ఉండే ప్లేస్లో మేము డిసిప్లిన్గా పక్కకు జరుగుతాం. ఆమె వచ్చి చూసినాము, చేసినాము, ఏంటి మీ బాధ ఏంటి, మీకేం కావాలని అడిగే క్వశ్చన్ విధానము అది మాకు నచ్చలేదు. సాటి మహిళగా గిరిజన మహిళకి అన్యాయం జరిగింది, 3 రోజులైనా కూడా స్పందించలేదు. సో అందుకు మా మహిళా మోర్చా మొత్తం కదిలి ఈ గాంధీ హాస్పిటల్కి రావడం అయింది. సో అయితే నేను గిరిజన మహిళనే, నన్ను డౌన్ అనడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె అంటున్నా. నేను వచ్చినా చూస్తున్నా, వాళ్ళకి కావాల్సిన ఏమైనా పైసలు అవసరమేమో నన్ను చెక్కిచ్చినా అని చెప్పి ఆమె అంటున్నారు. అంటే వాళ్ళకి ఇన్ని రోజులు డబ్బులు లేవా వాళ్ళ దగ్గర? తను వచ్చి ఇస్తేనే డబ్బులు ఉన్నాయా వాళ్ళ దగ్గర? ఒక అమ్మాయి గాయపడింది, తనకి గాయానికి డబ్బులు అవసరం లేదు కదా. ఒక న్యాయం వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు, వాళ్ళ నాన్న చెప్తున్నారు అక్కడ మా అమ్మని చెడిపేశారు అనేసి అంత ఇదిగా చెప్పినప్పుడు, ఇప్పుడు తనకొక్కదానికి తన భాషలో చెప్పారంటున్నారు. అది ఎంత న్యాయం మీరే చెప్పండి. అది న్యాయం కాదు కదా. ఒక అమ్మాయిని అలా రేప్ చేయడం, ఇవాళ అసలు వాడిని శిక్షించాలా? జస్ట్ ఉరి తీసేయాలి. ఎక్కడైతే వాడి పనిష్మెంట్ కూడా ఇవ్వద్దు, వాడిని హ్యాంగ్ చేయాలి, అందరిలో హ్యాంగ్ చేయాలి. అది ఒక్కరికి జరుగుతాయి. ఇంకొకసారి ఎలాంటి మొగోడైనా ఏ ఆడదాన్ని చూడడు, ఏ ఆడదాన్ని చూసినా కూడా భయపడతాడు. ఒక మగవాడికి చాలా ఆడదంటే అంత చులకనగా కనపడుతుందా? ఏ ఆడపిల్ల కన్నా నేను చెప్తున్నాను, ఎవడైనా ఏమన్నా అంటే అక్కడే చెప్పు తీసుకొని కొట్టమని చెప్తున్నాను. ఏ ఆడపిల్ల అయినా బరాలి, మనకు ఆ రైట్స్ ఉన్నాయి. మనం ఆడపిల్లలం అనేసి ఎంతసేపు ఆడపిల్లలు ఎందుకు అంటారు? మగపిల్లలు ఏమి, ఇదే మగపిల్లల్ని వాళ్ళని బాగా శిక్షించండి. వాళ్ళకి ఒక్కసారి పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు ఇంకోసారి మన జోలికి రారు కదా. అది గవర్నమెంట్ చెయ్యట్లేదు. అట్లా ఎందుకు చెయ్యట్లేదు? ఈ వాడు దొరికి 3 రోజులు అవుతుంది, వాడికి ఏం పనిష్మెంట్ ఇచ్చారు? ఆల్రెడీ జైల్లో కూర్చోబెట్టారు. జైల్లో కూర్చోబెట్టి ఏం చేస్తారు? ఎందుకంటే ఒక డెమోక్రసీ ఉంది కదండి. వాడికి 3 పూటలే మేపుతున్నారు. వేరే రాష్ట్రంలో చూడండి, యోగి ఆదిత్యనాథ్ ఒక పాప, చిన్న పాపకి కాలి చున్ని పట్టుకొని గుంజినందుకే 3 వాళ్ళని బుల్లెట్లు కాళ్ళకు తింపి దేకిస్తున్నారు జైల్లో. అదండి రాష్ట్రం. నిజంగా మగాడండి యోగి ఆదిత్యనాథ్ గారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? అలా చేసిన చంపేయద్దు, సరే మీకు చంపడానికి ఇష్టం లేదు కదా, అట్లా చేయండి. ఇప్పుడు స్పాట్లో పనిష్మెంట్ ఇవ్వండి. ఇంకో మగవాడు రోడ్డు అంటే పోవాలంటే, ఆడపిల్ల ఒక చూడాలంటే ఉచ్చబడుతుంది ఒక్కొక్కడికి కూడా. ఎందుకు చేస్తలేరు అంటే మన రాష్ట్రంలో సీఎంకి దమ్ము లేదా? మన రాష్ట్రంలో డెమోక్రసీ అని చెప్పి సెక్యులరిజం ఎవరు పెట్టుకుంటా వచ్చినాయి ఈ రూల్స్ అన్నీ? ఒకసారి మహిళగా నేను చెప్తున్నాండి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఆడోళ్ళు గారా వాళ్ళ ఇంట్లో లేరా? వాళ్ళ ఆడవాళ్ళు సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళి రమ్మనండి, ఇదే మొగోళ్ళ మధ్యలో తిరగమనండి. ఇదే ఉంటాయండి. హాస్పిటల్ పేషెంట్ ఉంది కాబట్టి వచ్చినాం కదా. మీరు సహకరించకపోతే ఎట్లా అండి? ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడ? ఇక్కడ ఏదైనా ఫ్రెండ్లీ పోలీస్ మేము సహకరిస్తాం కదా. ఆమెకి ఒక వేరే పేషెంట్ లాగా లోపటేసి ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నాము, మేము పైసలు ఇస్తున్నామంటే ఆమె భవిష్యం ఏం కావాలండి? వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రి రేడుచుకుంటే చెప్తుండు, రేపు అయితే పోనీ పైసలు ఇస్తే నోరు మోసేస్తారా? మన పిల్లలు ఎట్లా నడవాలండి? రేపు మా పిల్లలు కాలేజ్ పోతారు, ఎట్లా పోవాలి? ఏ అధికారంగా పోవాలి పిల్లలు? వీళ్ళకి లేదా రెస్పాన్స్ ఇవ్వాలని? పిల్లలకి లేదా? చెప్పండి, మీరే చెప్పండి. జాబ్లు పనులు మానేసుకొని ఆడవాళ్ళని మగవాళ్ళకి తీసుకుపోయి తీసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చేటట్టు ఉంది తెలుగు రాష్ట్రాలకి. ఇప్పుడు జరుగుతుందండి ఇదన్నీ కథలు. టీఆర్ఎస్ వచ్చినప్పటి జరుగుతున్నాయి ఈ కథలు, అప్పటి జరగలే. ఇందాక జరిగినా మనకి ఏం జరగలేండి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఎక్కడ పోయినా కానీ భయం అవుతుంది. పిల్లలు రావాలంటే ఇంటికి భయం అవుతుంది, ఒక ఓలా చేసుకొని పోవాలంటే భయం అవుతుంది. ముస్లిం మహిళకు జరిగితే ఊరుకుంటారా ముస్లిమ్స్?